ప్రియ దేవుని యందు సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి గొప్ప సందేశం ఏమిటి అంటే, తండ్రిని చేరడానికి నేనే మార్గం, తానే మార్గమని, తండ్రి నా యందు నేను తండ్రి అందు ఉన్నానని సత్యాన్ని తెలియజేయడానికి నేనే సత్యమని, జీవాన్ని ఇవ్వడానికి, దాన్ని సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చాను, నేనే జీవమని యేసుక్రీస్తు ఈనాడు మనందరికీ కూడా తెలియజేస్తున్నారు. అయితే మనందరికీ కూడా తెలిసినటువంటి విషయం, మనందరము పాపము, ఆది తల్లిదండ్రుల పాపం మూలాన ఈ లోకంలో మనందరం కూడా చీకట్లో బతుకుతున్నాం. సైతానుకు బందీలమై జీవిస్తున్నటువంటి జీవితంలో తండ్రి దేవుడికి అది నచ్చక, పిల్లలు, నా బిడ్డలు, నేను సృజించినటువంటి మానవులందరూ కూడా తిరిగి నా దగ్గరికి రావాలి, నా దగ్గరికి చేర్చుకోవాలి అనే ఉద్దేశంతో ఒక ప్రణాళికను, రహస్య ప్రణాళికను ఎన్నుకున్నాడు. అదే క్రీస్తు రాకడ. అయితే క్రీస్తు రాకడను మనందరికీ కూడా విముక్తి, రక్షణ కలిగించినటువంటి మంచి సందేశం. అయితే ప్రవక్తల ప్రవచనాలు సైతము క్రీస్తుని గురించి తెలియజేస్తూ ఇలా ఉన్నాయి. అయితే యేసుక్రీస్తు శ్రమల, మరణ, ఉత్థానాల ద్వారా మనందరికీ కూడా రక్షణ అనేది లభిస్తుంది. దీనిలో భాగంగా మనం కొన్ని వాక్యాలు బైబిల్ నుంచి తెలుసుకొని, యేసుక్రీస్తు ఏ విధంగా తారసపడ్డాడు, ఏ విధంగా మనలందరినీ కూడా రక్షించడానికి ప్రాధేయపడ్డాడు అన్న విషయం గురించి మనం తెలుసుకోవచ్చు. లూకాసు వార్త 3:49 చూసినట్లయితే, వీళ్ళు తల్లిదండ్రులతో సహా మరియమ్మ గారు, జోజప్ప గారు, అదేవిధంగా యేసుప్రభు గారు కూడా దేవాలయానికి వెళ్ళి తిరిగి వస్తున్న సమయంలో యేసుప్రభు దేవాలయంలో ఉండిపోవడం, మరి తల్లి జోజప్ప గారు మళ్ళీ వెతుక్కుంటూ దేవాలయానికి వెళ్ళడం, మరి తల్లి గారు అడుగుతున్నారు యేసుప్రభుని, నేను నీ తండ్రి కూడా ఎంతగా బాధపడుతున్నావు, నువ్వు తప్పిపోయావని, ఎందుకు ఇలా చేశావు అన్నప్పుడు యేసుక్రీస్తు అంటున్నారు, మీకు తెలియదా నేను తండ్రి పని మీద వచ్చి ఉన్నాను అని. ఈ విషయంలో మనం చూసుకోవచ్చు, తండ్రి దేవుడు పంపినటువంటి చిత్తాన్ని నెరవేర్చడానికి లక్ష్యంగా పెట్టుకున్నటువంటి యేసుప్రభు మనం చూస్తున్నాం. అదేవిధంగా రెండు విషయాన్ని కూడా చూసినట్లయితే, మనం మార్కు సువార్త 1:15 చూస్తే, క్రీస్తు తన సువార్త ప్రకటన ప్రారంభించే ముందు మనందరికీ కూడా ఒక గొప్ప సందేశాన్ని అందిస్తున్నాడు. హృదయ పరివర్తన చెందండి, దైవరాజ్యం సమీపించినది అని, సువార్తను విశ్వసించండి అని. ఇదిగో మనలందరినీ కూడా రక్షించడానికి తానే స్వయంగా సువార్తగా ఈ లోకానికి రావడం మనం చూడవచ్చు. అదేవిధంగా మూడు విషయం చూసినట్లయితే, లూకాసు వార్త 23:34 సిలువలో క్రీస్తు పలుకుతున్నాడు, తండ్రి దేవునికి మనకి మధ్యవర్తిగా ఉంటూ, తండ్రి ఇదిగో వీరు ఏం చేయుచున్నారు, వీరు ఎరుగురు అని పలుకుతున్నాడు. ఆ యొక్క చండి వీరిని అని పలుకుతున్నట్టు ఒక్క క్షమాపణ అడగడం వలన మనందరము కూడా పాప విముక్తులం అయ్యి ఉన్నాం. మత్తయి శుభవార్త 28:19 తాను మోక్షారోహణం అయినప్పుడు శిష్యులందరినీ కూడా కూడబిలిచి, ఇదిగో మీరు సకల జాతి జనులకు పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున జ్ఞానస్థానం అసుకుతూ వారిని నా బిడ్డలను చేయండి, నా శిష్యులుగా చేయండి అని చెప్పేసని వాళ్ళకి ఆజ్ఞ చేస్తున్నాడు. ఇలా చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు వచ్చిన దగ్గర నుండి, చిన్ననాటి నుండి తన మరణించిన సమయం వరకు కూడా, తను మోక్షారోహణమైనంత వరకు కూడా తన లక్ష్యం మనలందరినీ కూడా దేవుని బిడ్డలుగా చేయడం, మనం బందీలుగా ఉన్నటువంటి మనల్ని విముక్తులను చేసి దేవుని దగ్గరికి చేర్చడం, దేవునితో ఐక్యపరచడమే దేవుని యొక్క ముఖ్య లక్షణం. ఈ దేవుని యొక్క తండ్రి దేవుని యొక్క ముఖ్య అతి పవిత్రమైనటువంటి కార్యము మనం అందరినీ కూడా దేవుని దగ్గరికి చేరడమే. అయితే ఈరోజు మొదటి పట్టణంలో కూడా చూడొచ్చు, పునీత పౌలు గారు తన లేఖలో కొరింథీయులకు ఇట్లా రాసి ఉన్నారు, యేసుక్రీస్తు శ్రమల, మరణ, పునరుత్థానాల ద్వారా మనందరం కూడా రక్షింపబడ్డాము. కొరింథీయులకు చెప్తున్నారు, ఇదిగో మీరు ఇది విశ్వసించినట్లయితే మీరు రక్షణ పొందుతారు, లేదంటే మీరు రక్షణ పొందలేరు అని చెప్పేసి అని పలుకుతున్నారు. అయితే పౌలు గారు తెలియజేస్తున్నారు, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది ప్రవక్తల ప్రవచనాలను పరిపూర్ణం చేయడానికి అని. మనం ఇందులో యెషయా గ్రంథం 53 చూసినట్లయితే ఆ వచనాలన్నీ కూడా యేసుక్రీస్తుని గురించి చాలా చక్కగా వివరించబడ్డాయి. ఆయన యొక్క శ్రమల, మరణ, పాటులను గురించి హోషేయ గ్రంథంలో కూడా 2:6 కూడా 6 కూడా యేసుక్రీస్తు పునరుత్థానం 3 రోజుల తర్వాత పునరుత్థానం అవుతాడు అని చెప్పేసని ప్రతి ఒక్క ప్రవక్త కూడా తెలియజేస్తున్నాడు. రానున్న మెస్సయ్య
ఖచ్చితంగా ఇవన్నీ చేసి తీరుతాడని. అవన్నీ కూడా ఈ యొక్క యేసుక్రీస్తులో నెరవేరాయి. పునీత పౌలు గారు కూడా కొరింథీయులకు అదే చెప్తూ, మీరు కూడా ఈ యొక్క యేసుక్రీస్తుని విశ్వసించి ఆయన శ్రమల మరణ పునరుత్థానాల ద్వారా మనందరం కూడా రక్షణ పొందుతామన్నామని దృఢ విశ్వాసంతో నమ్మకంతో మన జీవితంలో మనం ముందుకు వెళ్ళాలి. ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం అన్న విశ్వాసం నమ్మకంతో మనం ముందుకు సాగాలి. మన అనుదిన జీవితంలో కూడా మనకు ఎదురైనటువంటి సమస్యలను, బాధలను, కష్టాల్లో కూడా మన శిలువను మనం ఎత్తుకొని ఆ యొక్క క్రీస్తును అడుగుజాడల్లో క్రీస్తే నిజమైన దేవుడని, క్రీస్తే నిజమైన రక్షకుడని మనం నడిచినట్లయితే మనందరం కూడా దేవుని బిడ్డలుగా ఈ లోకంలో జీవించగలుగుతాం. పరలోక రాజ్యంలో దేవుని సన్నిధిలో మనందరికీ కూడా స్థానం లభిస్తుంది. దేవుడు అన్నాడు, యేసుక్రీస్తు అన్నారు, పరలోక రాజ్యంలో తండ్రి వద్ద చాలిన గృహములు ఉన్నాయి, నేను వెళ్ళి వాటిని మీకు తయారు చేస్తాను అని. ఇదిగో ఈ యొక్క యేసే మార్గము. యేసు తప్ప మరొక రక్షణ లేదు, యేసు తప్ప మరొక మార్గం లేదు, యేసు తప్ప మరొక రక్షణ లేదు, యేసు తప్ప మరొక జీవం లేదు. యేసు ద్వారా మాత్రమే జీవం వస్తుంది అన్న విశ్వాసంతో, నమ్మకంతో మనందరం కూడా ఈనాడు ఆ దేవునిలో అడుగుజాడలో నడుద్దాం. ఈ యొక్క చిన్న ప్రార్థన ద్వారా ఈరోజు మనం ముగించుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారి, యొక్క క్షణంలో మనందరం కూడా తండ్రి దేవుని క్షమాపణ కోరుతూ, తండ్రి మేము చేసింది తప్పు అని మేము ఎరిగే మాకు కావాల్సిన జ్ఞానమును తెలియని మాకు దయచేయమని, యేసుక్రీస్తు నిజమైన మార్గమని, యేసుక్రీస్తు నిజమైన సత్యమని, యేసుక్రీస్తు నిజమైన జీవమని మా అనుదిన జీవితంలో నమ్మి విశ్వసించి క్రీస్తు పైన ఆధారపడి జీవించే భాగ్యాన్ని మాకు ప్రసాదించింది. ఇదిగో తండ్రి, అనుదినం మేము చేస్తున్నటువంటి మా పనుల్లోనూ మా యొక్క ప్రయాణంలోనూ మాకు తోడు నీటిగా ఉండి మమ్మల్ని నడిపించండి. దయగల దేవ, ఏలిన వారిని సర్వేశ్వర, ఇదిగో తండ్రి, ఈ యొక్క వాక్యం ద్వారా వింటున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా విశ్వసించి వారి హృదయాల్లో నీ యొక్క వాక్యమును పదిలిపరచమని ప్రార్థిస్తున్నాను. సైతాను శక్తుల నుండి, దుష్ట ఆత్మల నుంచి మమ్మల్ని రక్షించి నీ బిడ్డలుగా చేసినటువంటి యేసుక్రీస్తు ద్వారా మమ్మల్ని అందరినీ కూడా దీవించండి ప్రభు. ప్రేమగల సర్వేశ్వర, ఇదిగో మా అనుదిన జీవితంలో మేము చేస్తున్నటువంటి ప్రతి ఒక్క కార్యంలో కూడా యేసుక్రీస్తుని ఆదర్శంగా ఉంచుకుంటూ, యేసుక్రీస్తుని మార్గంగా పెట్టుకుంటూ, యేసుక్రీస్తు సత్యముగా అని గ్రహించి జీవమని విశ్వసించి మా అనుదిన జీవితంలో జీవించే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించండి. మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మమ్మల్ని అందరినీ దీవించి దృఢపరిచి నీపై ఇంకనూ అధికంగా విశ్వాసం కలిగి జీవించే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని మన ఆదరైన యేసుక్రీస్తు నామమున మిమ్మల్ని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.